హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఈ టాపిక్ అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళకైతే 4th అండ్ 5th క్లాసెస్లో ఉంటుంది. నార్మల్ స్టేట్ సిలబస్ వాళ్ళకైతే 5th అండ్ 6th క్లాసెస్లో ఉంటుంది. చాలామందికి ఇండియన్ నెంబర్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఒక ట్యూషన్ టీచర్ని. మా ట్యూషన్లో ఉన్న పిల్లలను బేస్ చేసుకొని నేను ఈరోజు ఈ టాపిక్ గురించి వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఏదైనా సరే ఒక నెంబర్ ఉంది అనుకోండి. ఆ నెంబర్కి వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు 2347 ఉందనుకోండి. బేసిక్ వచ్చేసి దీనికి వచ్చేసి బేసిక్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఇంతవరకు చేయడం చిన్నపిల్లలకు చాలా ఈజీ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే నెంబర్ సిస్టంలో కూడా కొంతమంది పిల్లల్ని చూడండి మీరు. ఇప్పుడు ఇది అన్ని నెంబర్స్ ఉన్నాయి. 2347 ఉంది. ఇది రాయడం చాలా ఈజీ. మీరు ఒకవేళ వాళ్ళకి చెప్పి చూడండి, 2037 2037 వాళ్ళు కంపల్సరీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా రాస్తారంటే 237 రాస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఫస్ట్ నెంబర్ నేమ్స్ రాయాలంటే ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చుకోవాలండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని ఇచ్చుకొని మనకి నెంబర్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది నేనేం చెప్పాను, 2037 అని చెప్పాను. ఫస్ట్ మీరు 2000 అని వచ్చింది కదా, ఆ 2ని వచ్చేసి థౌజండ్స్ ప్లేస్లో రాయమని చెప్పండి. నెక్స్ట్ 37 వచ్చేసి 37 మీన్స్ టెన్స్ ప్లేస్, 3 and 7. ఇప్పుడు రిమైనింగ్ ప్లేసెస్, మిగిలిపోయిన ప్లేసెస్లో 0 పెట్టుకోవాలి. ఇదిలాగా నెంబర్స్ రాశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకొక నెంబర్ ట్రై చేద్దామండి మనం. 3004 అంటే అది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతుంది. అలా కాకుండా మనం ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఉంది. 3004 అని చెప్పాను నేను. 3000 ప్లేస్లో 3, 4 మీన్స్ వన్స్ ప్లేస్లో 4, రిమైనింగ్ 2 ప్లేసెస్ వచ్చేసి 0. ఇదిలాగా రాశారంటే ఫస్ట్ నెంబర్స్ రాయడం 1 to 100 వరకు ఎవరైనా ఈజీగా రాసిస్తారండి. కొంతమంది పిల్లలు 327 రాయమంటే రాస్తారు, 426 రాయమంటే రాస్తారు. ఈజీగా మనం ప్రొనౌన్స్ చేసే ప్రొనౌన్స్ బేస్లో ఈజీగా రాస్తారు. అలా కాకుండా మీరు 306 అని చెప్పండి, లేదంటే 306 అని చెప్పండి. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఏం రాయాలో తెలియదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఈజీగా ప్లేస్ వాల్యూస్ని ఫస్ట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు నెంబర్ 306 అంటే హండ్రెడ్స్ ప్లేస్లో 3 రాయండి, వన్స్ ప్లేస్లో 6 రాయండి, మిడిల్ టర్మ్ 0 తీసుకోండి. ఇప్పుడు ఇది ప్రొనౌన్సియేషన్లో 306. ఇది ఓకే. ఇది హండ్రెడ్స్, టెన్స్, థౌజండ్స్ వరకు ఓకే. ఇది కాకుండా ఇప్పుడు 4th క్లాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే 4th క్లాస్, స్టేట్ సిలబస్ అయితే 5th and 6th క్లాస్లో థౌజండ్స్ వరకే మన పిల్లలు చాలా విధంగా కన్ఫ్యూజ్ అవుతారు. అది కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్రోర్స్, మిలియన్స్ అంటే ఇండియన్ నెంబర్ సిస్టము, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టము అని వచ్చేసరికి పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందులో ఇండియన్ నెంబర్ సిస్టమ్స్లో మనకు ప్లేస్ వాల్యూస్ ఏమేమి ఉంటాయంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores. అలాగే వచ్చేసరికి ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions. మామూలుగా మనకు స్కూల్ స్టేజ్లో అయితే ఇంతవరకు సరిపోతుంది అండి. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ దీనికంటే ముందు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఫస్ట్ నెంబర్ న్యూమరేషన్ 3 డిఫరెన్స్ తెలియాలి ముందు నెంబర్ నేమ్స్ రాయడానికి. ఫస్ట్ నెంబర్ అనే వర్డ్ మీకు తెలియాలి అంటే నెంబర్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక ఐడియా ఉంటుంది. అదేంటిది, ఒక 2 లేదంటే TWO2 ఇలాగా రిప్రజెంట్ చేయడాన్ని మనం ఏమంటామంటే నెంబర్ అంటాం. అది కాకుండా న్యూమరల్ అంటే యాజ్ ఎ సింగిల్ డిజిట్ ఆర్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్. సింగిల్ డిజిట్ ఆర్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మీన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు 2 లేదంటే 48 లేదంటే 348 లేదంటే 6744 ఇదిలాగా గ్రూప్ ఆఫ్ డిజిట్స్. ఈ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఉన్నదాన్ని న్యూమరల్స్ అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నెంబర్స్ని కరెక్ట్గా, ప్రాపర్గా మనం ఒక ఇండియన్ నెంబర్ సిస్టంలో కానీ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో కానీ
వర్డ్స్లో వర్డ్ ఫామ్లో ఉంటే రిప్రజెంట్ చేయడాన్ని ఈ నెంబరింగ్ సిస్టమ్ని న్యూమరేషన్ అని అంటాం. న్యూమరేషన్. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ నెంబర్ సిస్టంలో చూడండి. ఇండియన్ నెంబర్ సిస్టంలో ప్లేసెస్ నెంబర్స్ ఇక్కడ వచ్చేసి మనకి క్రోర్స్, ల్యాక్స్, థౌజండ్స్, వన్స్ రిప్రజెంట్ చేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసరికి 3,70,20,25,002 అని ఇచ్చారు. ఈ నెంబర్ని ఫస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 crore అంటే క్రోర్స్ ప్లేస్లో ఎక్కడుంది ఫస్ట్ మీరు ప్లేస్ వాల్యూస్ డిసైడ్ చేసుకో. వన్స్లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇది డివైడ్. నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ వచ్చేసి ల్యాక్స్, నెక్స్ట్ వచ్చేసరికి క్రోర్స్. ఇక్కడ 3 crores అని మెన్షన్ చేసాం. 3 crores వచ్చేసరికి మనము క్రోర్స్ ప్లేస్లో 3 అనే డిజిట్ని రాసుకోవాలి. నెక్స్ట్ 70 lakh మీన్స్ 70 lakhs, వన్స్ అండ్ టెన్స్ 70 lakh. నెక్స్ట్ వచ్చేసరికి 25,000 మీన్స్ థౌజండ్స్ ప్లేస్లో 25,000. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ మీన్స్ వన్స్ ప్లేస్లో 2. ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్లో వచ్చేసరికి జీరోస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ వచ్చేసి 37,25,002. నెక్స్ట్ వచ్చేసరికి క్రోర్స్లో రాసామనుకోండి. క్రోర్స్ ఇప్పుడు నేను ఒకవేళ 34 crores అని రాయాలనుకున్నాను అనుకోండి. ఫస్ట్ 34 అంటే నెంబర్ ఇచ్చాము. ఇక్కడ చూడండి 34,23,427. ఇది కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ 34 lakhs మీన్స్ 34 23,000 మీన్స్ క్రోర్స్లో రాసాము 34 lakhs 23,427. ఇదే సేమ్ నెంబర్ ఇంటర్నేషనల్ సిస్టమ్కి వచ్చేసరికి ఒకవేళ ఇప్పుడు చూడండి 3,4,2,3,4,2,7. ఇంటర్నేషనల్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ ల్యాక్స్, థౌజండ్స్లో వచ్చేసింది కదండి. ఇక్కడ మారిపోతుంది. ఫస్ట్ కామాస్ యూజ్ చేస్తే ఈజీగా మనం నెంబర్ని చెప్పవచ్చు. ఫస్ట్ 3 digits తర్వాత కామా, నెక్స్ట్ 3 digits తర్వాత కామా యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది 3,423,427. ఇప్పుడు ఇది చూడండి 3,423,427 ఇదిలాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నెంబర్ చూడండి 23,730,508. ఫస్ట్ ఇక్కడ 23 millions ఉంది. 23 millions అంటే ఫస్ట్ టెన్స్ అండ్ వన్స్ 23 millions. నెక్స్ట్ 730,000 730 అంటే హండ్రెడ్స్ ప్లేస్లో 730,000. నెక్స్ట్ 500 అంటే 100 ప్లేస్లో 8 రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు 23,730,508 ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి కామా సిస్టమ్ వచ్చేసరికి ఇండియన్ సిస్టంలో మనం ఫస్ట్ 3 digits తర్వాత కామా పెట్టుకుంటాం. నెక్స్ట్ 2 digits తర్వాత, నెక్స్ట్ 2 digits తర్వాత కామా పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అంతే. ఇంటర్నేషనల్ సిస్టంలో మాత్రం లాస్ట్ 3 digits తర్వాత, నెక్స్ట్ మళ్ళీ 3 digits తర్వాత. ఈ ఇంటర్నేషనల్ సిస్టంలో ఈ 3 వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అనేవి ఈజీగా ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ థౌజండ్స్ 10,000s కూడా మనకి ఇండియన్ సిస్టంలో లాగానే సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి 100,000s నెక్స్ట్ నుంచి మిలియన్స్. ఓకే అండి. ఈ టాపిక్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. నేను దాని గురించి క్లియర్గా వీడియో చేస్తాను. లేదంటే ఇంకా వేరే ఏదైనా టాపిక్ మీకు కావాలి అంటే కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.